కార్యాలయం వద్ద కల్తీ మద్యం పైన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులైపోతుంది. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరు వాడ పల్లె పల్లెలో కూడా డప్పు వాయించినట్లుగా సంక్షేమ పథకాలు రెట్టింపు ఇస్తాము అన్నటువంటి మాట వాస్తవం. కానీ దానికి భిన్నంగా ఈరోజు ప్రతి ఇంటిలో కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు మద్యాన్ని. ఎక్కువగా కల్తీ మద్యం అనేది ఈరోజు తయారవుతుంది. కల్తీ మద్యాన్ని ప్రేక్షక పాత్ర వస్తున్నటువంటి వారు ఈ రాష్ట్రంలో ఎవరప్ప అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ఫ్యాక్టరీ నుంచి లక్షలాది బాటిళ్లను ఈరోజు కల్తీ మద్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఎంతోమంది ఈ కల్తీ మద్యాన్ని తాగి ప్రాణాలు బలైపోతున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అనే రీతిలో పరిపాలన సాగిస్తున్నారే కానీ ప్రజల యొక్క యోగక్షేమాలు కూడా ఆలోచన చేయకుండా ధనాపేక్షే దౌర్జన్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎక్కడ చూసినా నారావారి సారా ఏరులై పారుతుంది ఈ రాష్ట్రంలో. దీనిని చూసి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారు కూడా పనిలో పని అని వాళ్ళ వాటాలు తీసుకొని వాళ్ళకి వత్తాసు పలికి ఈ మద్యాన్ని నామమాత్రంగా కాకుండా భారీ ఎత్తున ఒక ఫ్యాక్టరీగా తయారు చేసి ఈ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను కాపాడాలనేటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే పులి నోట్ల నుంచే కానీ బయటపడవచ్చు, కానీ ఈ చంద్రబాబు నాయుడు తయారు చేస్తున్నటువంటి సారా నుంచి మేము బయటికి రాలనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. సారా నారావారి సారా నోట్లో పోసుకున్నామంటే విషంతో కూడుకున్నటువంటి విషయమేని మీరందరూ గమనించాలి. ఈరోజు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అంతా తెలిసి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. చట్ట ప్రకారం ఏ ఒక్కరిని కూడా శిక్షించరు. అందుకోసమే రాబో కాలంలో ఇదే రీతిలో తెలుగుదేశం పార్టీ ఈ దురాగతానికి, ఈ దౌర్జన్యానికి పాల్పడితే మేము రాష్ట్ర వ్యాప్తంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎంతటికైనా సరే ప్రాణాలను అర్పిస్తాము. ఈ నకిలీ మద్యాన్ని అరికట్టడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై జగన్.